ఇట్లయితే కత్తి కొంచెం ముందన్నా ఈ రోజున కేవలం అనంతపురం జిల్లాలోనే కాదు, రాయలసీమలో ఇంకా 3 జిల్లాల్లో పేద ప్రజల్లో, నిరాశ్రయుల్లో, నిరాదరణకు గురవుతున్నటువంటి వర్గాల్లో, ఎస్సీ ఎస్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున 2 రోజులుగా ఉగాది, రంజాన్, శ్రీరామనవమి అన్ని పరిస్థితులు మనం గమనిస్తాము. నైతికంగా ఏదైతే ఈ రోజున ఆర్టీడీకి ఎఫ్ఆర్సీఏ పునరుద్ధరించడం అనేది ప్రత్యేకంగా అనంతపురం జిల్లాకైతే ఒక పెద్ద వరం, ఒక పెద్ద విజయమే. యువగలం రథసారథి నారా లోకేష్ బాబు గారు ఆయన పాదయాత్ర సందర్భంగా ఈ ప్రాంతాన్ని, ఈ పిల్లలకు కూడా సందర్శించడం జరిగింది. అందుకనే ఈ విజయం అనేది వారికి సంబంధించింది, నారా లోకేష్ గారికి వ్యక్తిగతంగా సంబంధించిందని నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే మొదటిగా ఈ ప్రాంతాన్ని నాకు తెలిసి జిల్లాలో ఆర్జీటీని మొదటిగా సందర్శించేది కదిరిలో ఈ రీహాబిలిటేషన్ సెంటర్. ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి కూడా ఆయన గమనించిన పిల్లలతో కూడా చాలాసేపు ముచ్చటించి చర్చించడం కూడా జరిగింది. నాయకులను కూడా పక్కకు పంపి మరి వాళ్ళతో గడపడం జరిగింది. ఎప్పుడైతే ఆర్డీటీకి ఎఫ్ఆర్సీఏ పునరుద్ధరించబడలేదని తెలుస్తూనే జిల్లాలో ఉన్నటువంటి 50 మంది నాయకులు కూడా, 50 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వారందరూ వారి వంతుగా వారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కావచ్చు, నారా లోకేష్ గారి దృష్టికి కావచ్చు, ఇంకా కొద్దిమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీకి పోవడం కూడా జరిగింది. వారందరికీ కూడా ఈ పిల్లల తరఫున మా అయితే వ్యక్తిగతంగా నేను కూడా మాట్లాడడం జరిగింది. ఏమని లోకేష్ గారిని కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుంటే ఇది సాధ్యమవుతుంది. అందుకు అనుగుణంగానే మ్యాథ్యూ ఫెర్రర్ గారు కలిసినప్పుడు నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఇది చేసి పెడతారని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటకు కట్టుబడి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని కావచ్చు, ప్రత్యేకంగా అమిత్ షా గారిని కావచ్చు, ఎందుకంటే అమిత్ షా గారికి సంబంధించినటువంటి అంశమే, ఆయన పోర్ట్ఫోలియోకి సంబంధించినటువంటి అంశమే, ఆయన పరిధిలోని అంశమే, ఆయన్ని ఒప్పించి మరీ సాధించినటువంటి పరిస్థితి. నిజంగా నారా లోకేష్ గారి మానవతా దృక్పథానికి కావచ్చు, మానవతా విలువలకు కావచ్చు, ఒక స్వచ్ఛంద సంస్థ, పేద ప్రజల కోసం పనిచేసేటువంటి సంస్థ అడుగంటిపోకూడదు, తద్వారా దాని మీద ఆధారపడి నివసిస్తున్నటువంటి ప్రజానీకం ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోనే ఆయన ఇచ్చినటువంటి మాట మేరకు సాధించినటువంటి పరిస్థితిని నియోజకవర్గ ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందనిస్తున్నాం.